అయితే మా మదర్‌కి అనేది స్టమక్ క్యాన్సర్ ఉందని మేము ఐడెంటిఫై చేసాము. కీమోథెరపీ తర్వాత సర్జరీ చేశారండి. చేసిన తర్వాత కూడా అది క్యూర్ అవ్వలేదు. మళ్ళీ రేడియేషన్ కూడా చేయించాము. మా మదర్‌కి ఎయిర్ ఫాల్ అవ్వడం, అయితే స్కిన్ కొంచెం బ్లాక్‌గా అయిపోవడం, కాళ్ళు కూడా బ్లాక్‌గా అయిపోవడం జరిగింది. యూట్యూబ్‌లో చూసి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్‌కి వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళి 1 మంత్ 1.5 మంత్ బాగానే ఉంది. నా పేరు శ్రీనివాస్ అండి. నేను కాకినాడ నుంచి వచ్చాను. అయితే మా మదర్‌కి అనేది స్టమక్ క్యాన్సర్ ఉందని మేము ఐడెంటిఫై చేసాము. అయితే అది బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాము. అలా కీమోథెరపీ తర్వాత సర్జరీ చేశారండి. చేసిన తర్వాత కూడా అది క్యూర్ అవ్వలేదు. మళ్ళీ రేడియేషన్ కూడా చేయించాము. రేడియేషన్లో బాగా ఎఫెక్ట్ అయింది. పేషెంట్ అనేది బాగా వీక్ అయిపోయాడు. ఆయన మళ్ళీ రేడియేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 1 మంత్కి మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ క్యాన్సర్ అనేది స్టమక్లో తెలిసింది. ఈ క్యాన్సర్ అనేది ఐడెంటిఫై చేసినప్పటి నుంచి మేము ఇంకా కీమోథెరపీ రేడియేషన్ అనేది ఎక్కించిన తర్వాత అనేది మా మదర్‌కి ఎయిర్ ఫాల్ అవ్వడం, అయితే స్కిన్ కొంచెం బ్లాక్‌గా అయిపోవడం, కాళ్ళు కూడా బ్లాక్‌గా అయిపోవడం జరిగింది. అదే ఇష్యూ మేము ఫేస్ చేసాం, కానీ మా మదర్ అలా తట్టుకొని ఎక్కించుకున్నారు. కానీ అయినా సరే దాంట్లోనే క్యూర్ అవ్వలేదు. బాగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత యూట్యూబ్లో చూసి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళాను. 1 మంత్ 1.5 మంత్ బాగానే ఉందండి. ఏ ఇష్యూ లేదు. ఇంకా హెయిర్ అనేది గ్రోత్ అయింది. ఏ ప్రాబ్లం అయితే లేదండి. ఇప్పుడు కూడా వచ్చి ట్యాబ్లెట్లు తీసుకెళ్తున్నాను. ఇక్కడ వచ్చి డాక్టర్ గారు వచ్చి ఫుడ్ అది ఎక్కువ తీసుకోమన్నారండి. ఫుడ్ తీసుకొని మనం మెడిసిన్స్ వేసుకుంటే ఫుడ్ అనేది ఎక్కువగా వెజిటేబుల్, కాయగూరలు, రాగి జావ తీసుకోవాలి. వేపుల్లో గట్టా తినద్దని చెప్పారు. నాన్ వెజ్ మానేదని చెప్పారు. ఈ ఫుడ్ లైట్ వెయిట్ అరుగుదల డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకుంటే బేగా అరగడం వల్ల ఇష్యూ లేకుండా ఉంది. అది కాకుండా అరుగుదల మందు గట్టు వేసుకొని బాగా డైజెషన్ అవుతుంటే ఫ్రీగా ఉంటుంది. మెడిసిన్ ఎవరైనా వాడాలంటే ఒకసారి స్కాన్ చేసుకున్నప్పుడే అక్కడ బయట స్కానింగ్ సెంటర్లోనే చెక్ చేయించుకొని ఒకసారి ఇక్కడ కూడా వస్తే వీళ్ళు ఏం సజెషన్ ఇస్తారో చెక్ చేసుకున్న తర్వాత ఈ మెడిసిన్ వాడితే బెస్ట్ అని నా అభిప్రాయం. దీనివల్ల కొంచెం పాజిటివ్గానే ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఆ విధంగానే ఫీల్ అయితే ఇక్కడ ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది అనిపిస్తుంది.